ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అష్టమహిషులు తమ వివాహ వృత్తాంతములను, కృష్ణునితో తమకు జరిగినటువంటి వివాహ వృత్తాంతములను గురించి ద్రౌపది మొదలుగా కలిగిన సమస్తమైన స్త్రీజనానికి వర్ణించి చెప్పారు. ఆ తరువాత నరకాసురుని చెర నుంచి శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడినటువంటి 16,008 మంది ఆ స్త్రీలు కూడా శ్రీకృష్ణ పరమాత్మను పరిణయమాడారు. వారందరూ తమ అనుభవాన్ని, శ్రీకృష్ణుడిని ఎందువల్ల వివాహం చేసుకున్నారు, ఆయన్నే ఎందుకు వరించారో అందులో ఉన్న రహస్యాన్ని తెలియజెప్పారు. ఏమిటా రహస్యము అంటే, శాశ్వతంగా సంసార కూపం నుంచి ముక్తిని పొందాలంటే పరమాత్మ స్వరూపుడైన కృష్ణుణ్ణి సేవించటమే ప్రధానమైనటువంటి మార్గమని, కృష్ణతత్వాన్ని ఎరిగినటువంటి మేము ఆ కృష్ణుణ్ణి వివాహం చేసుకున్నాము. మమ్మల్ని దుఃఖం నుంచి బయట పడవేయటానికే, అనన్యమైనటువంటి చక్కటి తన స్థానాన్ని మాకు అందచేయటానికే పరమాత్ముడు మమ్మల్ని వివాహం చేసుకున్నాడని ఆ కృష్ణపత్నులు 16,008 మంది వర్ణించి చెప్పారు. నవయం సాధ్వి సామ్రాజ్యం స్వారాధ్యం భౌద్యమప్యుత వైరాజ్యం పారమేష్ఠ్యం చ ఆనంత్యం వాహరే పదం. ఓ ద్రౌపది, మాకు సామ్రాజ్యాలు వద్దు, ఏ విధమైనటువంటి అధికారాలు వద్దు, అలాగే ఇంద్ర పదవులు వద్దు, సామ్రాజ్యాధిపత్యము వద్దు, ఇంద్ర పదవులు వద్దు. అదేవిధంగా అణిమాది అష్టసిద్ధులు మాకు అక్కర్లేదు, మహిమలు అవసరం లేదు, బ్రహ్మాధిపత్యము అక్కర్లేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదసేవ చేసుకుంటే చాలు, ఆ పరమాత్మ పాదధూళియే మాకు దిక్కు అని అందరూ చెబుతున్నారు. 8 మంది పట్టమహిషులు కానీ, ఈ 16,008 మంది కానీ కృష్ణుణ్ణి పరిణయమాడినటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, శాశ్వత స్థానాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ తత్వాన్ని ఎరిగి ఆ కృష్ణుణ్ణి సేవించుకుందామనేటువంటి చక్కని సంకల్పంతోనే, కేవలము భౌతికమైనటువంటి భార్యాభర్తల అనుబంధం అనే ఉద్దేశ్యమే కాదు ఇక్కడ. కృష్ణుడు అంటే సాక్షాత్తు పరమాత్మ, ఆయన్ని మనం నాథునిగా భావించి సేవిస్తే మనం తరిస్తామనేటువంటి ఉదాత్తమైనటువంటి భావనతోనే వీళ్ళంతా కృష్ణస్వామిని వరించామని చెబుతున్నారు. దీంట్లో అచంచలమైన వీరి భక్తిభావం తెలుస్తోంది. కామయామహ ఏతస్య శ్రీమత్పాదరజశ్రియ కుచకుంకుమ గంధాఢ్యం మూర్ధనావోఢుం గదాభృత. నిరంతరము పరమాత్మైన శ్రీ మహావిష్ణువుని సేవించేటువంటి ఆ శ్రీదేవి చక్కగా ఆ స్వామి యొక్క పాదరేణువులను సేవిస్తూ ఉంటుంది. అలా శ్రీదేవి యొక్క హృదయమునందలి చక్కని కుంకుమతో అలంకరింపబడిన స్వామి యొక్క పాదరజస్సే మాకు మమ్మల్ని ఉద్ధరించేటువంటి దివ్యమైనటువంటి మార్గము అని వాళ్ళంతా పత్నులందరూ కృష్ణుని పట్ల తమకున్నటువంటి భక్తిభావాన్ని, అనురాగ విశేషాన్ని వర్ణించి చెప్పారు. వ్రజస్త్రియో యద్వాంఛంతి పుళింద్యః తృణవీరుథః గావశ్చారయతో గోపాః పాదస్పర్శం మహాత్మనః. గోవ్రజంలో ఉండేటువంటి గోపికా స్త్రీలు కానీ, అరణ్యాల్లో తిరిగేటువంటి స్త్రీలు కానీ, అలాగే స్త్రీలే కాకుండా లతలు, వృక్షాలు,
అలాగే తీగెలు, ఇవన్నీ కూడా ఏ స్వామి యొక్క చక్కని స్పర్శతో పునీతమైపోతూ ఉన్నాయో ఆ పాదస్పర్శయే మాకు కావాలి. వీరంతా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. గోవులను చక్కగా రక్షించేటువంటి గోపాలకులు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్నారు. ఇంతమందిని ఉద్ధరించినటువంటి ఆ స్వామి యొక్క పాదధూళియే మేము ఎల్లప్పుడూ కోరుకునేది. మాకితరమైనటువంటి ఏ విధమైన వైభవాలు వద్దు, మాకు రాణి పదవి ఇలాంటివి ఏమీ అక్కర్లేదు అని వారు చెబుతున్నారు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 83వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 84వ అధ్యాయంలో ప్రవేశించాం. శ్రుత్వా పృథా సుబలపుత్ర్యథ యాజ్ఞసేని మాధవ్యథ క్షితిపపత్న్య ఉత స్వగోప్యః కృష్ణేఖిలాత్మనిహరౌ ప్రణయానుబంధం సర్వే విసిస్మ్యురలమశ్రుకలాకులాక్ష్యః. ఈ విధంగా అక్కడున్నటువంటి రాజస్త్రీలందరూ కుంతీదేవి, గాంధారి, అదేవిధంగా ద్రౌపది, గోపికలు, అలాగే సుభద్ర, ఇతరులైనటువంటి రాజపత్నులు, వీళ్ళందరూ ఆ కృష్ణపత్నుల యొక్క మనోభావాన్ని తెలుసుకుని, వాళ్ళందరికీ శ్రీకృష్ణుని పట్ల ఉన్నటువంటి భక్తి భావాన్ని తెలుసుకుని, వీళ్ళు నిజంగా అదృష్టవంతులు కదా, సమస్తమైన జగత్తునందు ఉన్నటువంటి ఆ పరమాత్ముణ్ణి, సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్ముని యందు వీళ్లకు గాఢమైనటువంటి చక్కని అనురాగం ఉన్నది, భక్తి ఉన్నది, ఎంత అదృష్టవతులో వీళ్ళు అని చెప్పి వాళ్ళందరూ, ద్రౌపది మొదలైనటువంటి రాజస్త్రీలు, గోపికలు వీళ్ళంతా కూడా కంటి వెంట ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉంటే ఆ కృష్ణపత్నులందరినీ అభినందించారు. నిజంగా మీరు కదా ధన్యులంటే అని ఆశ్చర్యచకితలై వాళ్ళందరినీ చక్కగా స్తుతించారు. ఇతి సంభాషమానాసు స్త్రీభిస్త్రీషు నృభిః నృషు ఆయయుర్మునయస్తత్ర కృష్ణరామ దిదృక్షయ. ఈ విధంగా స్త్రీలందరూ పరస్పరము సంభాషించుకుంటూ కృష్ణుని యొక్క దివ్యమైన లీలల్ని పరస్పరము చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడకు దివ్యర్షులు వచ్చారు అక్కడికి. ఎందువల్ల అంటే సాక్షాత్తు విష్ణువంశతో జన్మించినటువంటి శ్రీకృష్ణుణ్ణి, బలరాముణ్ణి దర్శించాలనేటువంటి దివ్యమైన కోరికతో అక్కడకు దేవర్షులు వచ్చారు. ద్వైపాయనో నారదశ్చ చ్యవనో దేవలో అసితః విశ్వామిత్ర శతానందో భరద్వాజోధ గౌతమః. వ్యాస మహర్షి, నారదుల వారు, చ్యవన మహర్షి, దేవల మహర్షి, అసిత మహర్షి, విశ్వామిత్ర మహర్షి, శతానంద మహర్షి, అలాగే భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. రామ సశిష్యో భగవాన్ వశిష్ఠో గాలవో భృగు పులహోత్రిశ్చ మార్కండేయో బృహస్పతి. అలాగే శిష్యులందరితో కూడి పరశురాముడు కూడా అక్కడికి విచ్చేశారు. అంతేకాదు వశిష్ఠ మహర్షి వచ్చారు, గాలవుడనే పేరు కలిగిన మహర్షి వచ్చారు, భృగు మహర్షి వచ్చారు, పులస్త్య మహర్షి వచ్చారు, పులహులనే పేరు కలిగిన మహర్షి వచ్చారు, అత్రి మహర్షి వచ్చారు, మార్కండేయ మహర్షి వచ్చారు, దేవగురువైనటువంటి బృహస్పతి కూడా అక్కడికి విచ్చేశారు. ద్వితస్త్రితశ్చైకతశ్చ బ్రహ్మపుత్ర తథాంగిరాః అగస్త్యో యాజ్ఞవల్కస్య వామదేవాదయో అపరే. ద్వితుడు, త్రితుడు, ఏకతుడు అనే పేరు కలిగినటువంటి మహర్షులు వచ్చారు. ద్వితత్రితైకతాః సహోదరాః, వీళ్ళ ముగ్గురు సహోదరులని చెప్పబడి ఉన్నది. వీరి గురించి వేదములలో కూడా వర్ణింపబడి ఉన్నది. త్రితః కూపే అవహితో దేవాన్ హవత ఊతయే అని ఇక్కడ ఆ మహర్షుల యొక్క గొప్పతనాన్ని గురించి వేదములు కూడా వర్ణించాయి. అలాంటి మహర్షులు వాళ్ళు. ద్వితః, త్రితః, ఏకతః అనే పేరు కలిగిన వాళ్ళు. బ్రహ్మపుత్రాః, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే పేరు కలిగిన బ్రహ్మపుత్రులు వచ్చారు. అంగిరస మహర్షి వచ్చారు, అంగిరస మహర్షికి సంబంధించిన పరివారం అంతా వచ్చారు. అగస్త్య మహర్షి వచ్చారు, యాజ్ఞవల్క్య మహర్షి వచ్చారు, వామదేవుడనే పేరు కలిగిన మహర్షి వచ్చారు. ఇలా ఎంతోమంది దేవర్షులు, బ్రహ్మర్షులు అందరూ ఆ బలరామకృష్ణుల్ని దర్శించాలనేటువంటి ఉత్సుకతో వచ్చారు. వీళ్ళందరికీ పరమాత్మతత్వం తెలుసు.
పరమాత్మ తత్వము జ్ఞానము కలిగినటువంటి వారే. తాన్ దృష్ట్వా సహసోత్థాయ ప్రాయాసీనా నృపాదయ పాండవాః కృష్ణరామౌ చ ప్రణేముః విశ్వవందితాన్. ఆ వచ్చిన మహర్షులందరినీ చూడంగానే అక్కడున్న రాజులందరూ లేచి నిలబడి పెద్దలైన ఆ మహర్షులందరికీ చక్కగా నమస్కారం చేశారు. పాండవులు నమస్కారం చేశారు, బలరామకృష్ణులు కూడా నమస్కారం చేశారు. ప్రపంచమంతా విశ్వమంతా నమస్కరించేటువంటి ఆ మహర్షులను బలరామకృష్ణులు కూడా చక్కగా నమస్కారం చేశారు. తానానర్చుః యథా సర్వే సహ రామోచ్యుతో అర్చయత్ స్వాగతాసన పాద్యార్ఘ్యమాల్య ధూపానులేపనైః. ఆ వచ్చిన మహర్షులను ఏ విధంగా సేవించాలో, ఏ విధంగా పూజించాలో ఆ విధంగా బలరాముడు శ్రీకృష్ణుడు చక్కగా ఇతరులైన రాజులందరితో కూడి ఆ మహర్షుల్ని సేవించారు, వారికి స్వాగతం పలికారు, కూర్చోటానికి ఉన్నతమైన ఆసనాన్ని చూపించారు, పాద్యము అర్ఘ్యము అందించారు, అలాగే చక్కని పుష్పమాలలు అలంకరించారు, దివ్యమైన సుగంధ ధూపములతోనూ అలాగే చక్కని లేపనాదులతో గౌరవ సూచకంగా వారికి చేయవలసిన శాస్త్రవిధి అనుసరించి చక్కని పూజంతా చేశారు బలరామకృష్ణులు. ఉవాచ సుఖమాసీనాన్ భగవాన్ ధర్మగుప్తను సదసస్తస్య మహతో యతవాచో అనుశృణ్వతః. చక్కగా దివ్యర్షులంతా వచ్చి సుఖంగా వారు ఆసనాల్ని అలంకరించిన తరువాత ధర్మాన్ని రక్షించేటువంటి పరమాత్ముడైన కృష్ణుడు ఆ సభలో ఉన్నటువంటి అక్కడ పరివారం అంతా అక్కడే ఉన్నారు, రాజులందరూ గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో చక్కగా నియమితమైనటువంటి వాక్కులతో ఎక్కువ తక్కువ కాకుండా అందరూ వింటుండగా ఆ మహర్షులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ సారవంతమైనటువంటి వాక్కులను. శ్రీ భగవానువాచ అహో వయం జన్మభృతో లబ్ధం కార్త్స్న్యేన తత్ఫలం దేవానామపి దుష్ప్రాపం యద్యోగేశ్వర దర్శనం. శ్రీకృష్ణ పరమాత్మ ఋషులను చూచిలా అంటున్నారు. ఆ వచ్చినటువంటి మహర్షులు దేవర్షులు వీళ్ళందరికీ కృష్ణుడే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు పరమాత్మ అనేటువంటి చక్కని తత్వం తెలుసు. కానీ కృష్ణుడు మానవ రూపాన్ని ధరించాడు కాబట్టి ఒక మానవుడు పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలో నేర్పిస్తూ ఆ వచ్చిన మహర్షులను సేవిస్తూ మా జన్మ ధన్యమైంది ఓ మహర్షులారా, ఈనాటికి మానవ జన్మను మేము ధరించినందుకు మా జన్మ సార్థకమయ్యింది, దేవతలకు కూడా దుర్లభమైనటువంటి యోగేశ్వరులైన మహాత్ములైనటువంటి మీ దర్శన భాగ్యం మాకు లభించిందయ్యా ఓ మహర్షులారా, మేము కృతకృత్యులమయ్యాము అని చెప్పి వాళ్ళందరికీ నమస్కరించాడు కృష్ణుడు. అంతేకాదు కిం స్వల్ప తపసాం నృణాం అర్చాయాం దేవచక్షుషాం దర్శన స్పర్శన ప్రశ్న ప్రహ్వపాదార్చనాదికం. స్వల్పమైనటువంటి పుణ్యం చేసుకునేటువంటి మానవులకు మీ వంటి వారి దర్శనమే దుర్లభం కదా. స్వల్పమైనటువంటి పుణ్యం చేసుకోవడం అంటే ఏమిటంటే మనస్సు లేకుండా యాంత్రికంగా చేసేటువంటి వ్రతాధికములు. వాటి వల్ల మహాత్ములకు ఎంతో కొంత అనుగ్రహం కలగచ్చు, దేవతలకు అనుగ్రహం కలగచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి ప్రేమ మాత్రం కలగదు. అంటే స్వల్ప తపసాం, ఏమాత్రము హృదయంలో సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు లేకుండా ఏదో చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చేసేటువంటి వ్రతాలు పూజలు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వవు. అలాంటి వాళ్లే స్వల్పమైనటువంటి పుణ్యం కలిగినటువంటి వారు. అలాంటి వాళ్ళకి మీ వంటి మహాత్ముల దర్శనం అనేటువంటిది దుర్లభమే నృణాం మానవులకు. అలాగే అర్చాయాం దేవచక్షుషాం, దేవతలకు కూడా దుష్ప్రాపం పొందశక్యము కానిది మీ వంటి మహాత్ముల యొక్క దర్శనము. అలాంటిది మీ వంటి వారిని దగ్గరగా దర్శించి స్పృశించి చక్కగా వినయపూర్వకంగా సందేహాలను ప్రశ్నించి తెలుసుకునేటువంటి అవకాశం మాకు లభించింది. మీ వంటి మహాత్ముల యొక్క పాదములను చక్కగా అర్చించేటువంటి భాగ్యం మాకు కలిగింది అని కృష్ణుడు ఆ మహర్షులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సామాన్యులు ఎవరికి కూడా మీ వంటి మహాత్ముల దర్శనం దుర్లభం, మేము కోరుకోకుండానే ఆడబోయినటువంటి తీర్థం ఎదురైనట్లుగా
మహర్షులంతా ఒకేసారి మమ్మల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి విచ్చేశారు. మీలాంటి వాళ్ళతో మాట్లాడటం, మిమ్మల్ని దర్శించటం, పూజించటం అనేది ఎంత మాత్రం ఎవరికి మాత్రం లభ్యమవుతుంది? మీ రాకతో మమ్మల్ని పునీతుల్ని చేశారు అని కృష్ణ పరమాత్మ ఋషుల్ని స్తోత్రం చేశారు. నహ్యమ్మయాని తీర్థాని నదేవామృచ్ఛిలామయా తే పునంత్యురుకాలేన దర్శనాదేవ సాధవ. తీర్థాలకు వెళ్ళి స్నానాదులు ఆచరించటం, అదేవిధంగా అర్చనాదులు చేయటం, అర్చావతారములను సేవించటం, ఇవన్నీ పుణ్యాన్ని ఇస్తాయి. కానీ వాటికన్నా శీఘ్రంగా పుణ్యమిచ్చేది ఏమిటి అంటే చాలా తొందరగా దర్శనాదేవ సాధవ. సాధువులు మహాత్ములు అయినటువంటి వాళ్ళని చూచినట్లయితే వాళ్ళని చూచిన వెంటనే చక్కని ఫలితం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది, ఉద్ధరింపబడతారు. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని దేవతామూర్తులను దర్శించినా లభించనటువంటి చక్కని పుణ్యం అనేది సాధువులను, ఎవరికి అపకారం చేయనటువంటి, ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించేటువంటి మహాత్ముల్ని దర్శిస్తే చాలు. ఆ తీర్థయాత్రలు చేసిన దానికన్నా, పూజించిన దానికన్నా గొప్పదైనటువంటి చక్కని పుణ్యం లభిస్తుందని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. నాగ్నిర్న సూర్యో నచ చంద్రతారకాః న భూర్జలం ఖం శ్వసనోధవాంగ్మనః ఉపాసితా భేదగుర్తో హరంత్యఘం విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయ. అగ్నిని ఆరాధించిన, సూర్యుణ్ణి ఆరాధించిన, చంద్రుణ్ణి నక్షత్రాదులను ఆరాధించిన, భూమి జలము ఆకాశము వాయువు అగ్ని ఇత్యాది పంచభూతములతో కూడిన సమస్త దేవతలను చక్కగా ఆరాధన చేసిన, అలాగే వాక్కు మనస్సు వీటిని ఆరాధన చేసిన, యో వాచం బ్రహ్మ ఇత్యుపాస్తే యో మనః బ్రహ్మ ఇత్యుపాస్తే అని వేదంలో చెప్పబడింది. కాబట్టి వాక్కే బ్రహ్మమని, మనస్సే బ్రహ్మమని తలచి పూజించేటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి పుణ్యాన్ని సాధించలేకపోతున్నారు. ఎందువల్లంటే అలా పూజించేటప్పుడు వారిలో ఉన్నటువంటి భేద దృష్టి పోవటం లేదు. ఎవరైతే దేహాత్మ సంబంధములను, దేహమునకు ఆత్మకు సంబంధం అనేది లేదు, దేహము నశించేది, ఆత్మ శాశ్వతమైనది అనేటువంటి భగవత్తత్వ జ్ఞానంతో, సర్వాంతర్యామిగా ఉన్నవాడు పరమాత్ముడొక్కడే ఇత్యాది జ్ఞానంతో ఎవరైతే చక్కగా పూజ చేస్తారో, ఏ స్వరూపాన్ని పూజించినా కూడా వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలుగుతారు. కానీ ఈ భేద బుద్ధి లోపల ఎప్పుడైతే ఉన్నదో, అంటే అజ్ఞానం అనేది ఉన్నదో, ఆ అజ్ఞానం మనస్సులో ఉన్నంతకాలం ఎన్ని రకాలైనటువంటి స్వరూపములను పూజించినా కూడా వాళ్లకు సంపూర్ణమైనటువంటి పుణ్యం అనేది లభించదు. కానీ మీ వంటి మహాత్ములను మాత్రం ఒక్కసారి దర్శించినట్లయితే వాళ్ళ పాపమంతా నశించిపోతుంది. ఎందువల్లంటే మీకు అటువంటి భేదం అనేది లేదు. మీరు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, పరమాత్మ తత్వం తెలిసినటువంటి వారు. మీ వంటి జ్ఞానులను ఎవరైతే ఒక్క క్షణం దర్శిస్తారో వాళ్ళు చక్కగా తరిస్తారు, వాళ్ళ పాపాలన్నీ పోగొట్టుకుంటారు. అందువల్ల భేదభావాన్ని విడిచిపెట్టి దేహం అనేది నశించేది, పరమాత్మ స్వరూపం అంతటా ఉన్నది అనే జ్ఞానం కలగటమే పరమాత్మ అనుగ్రహానికి ప్రధానమైన కారణమవుతుందని చెబుతున్నారు కృష్ణ పరమాత్మ. యస్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకే స్వధీః కళత్రాదిషు భౌమ ఇజ్యధీః యత్తీర్థ బుద్ధి సలిలేన కరిహిచిత్ జనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖరః. అంతేకాదు, ఎవరికైతే నశించే ఈ దేహం మీద ఆత్మబుద్ధి ఉంటుందో, ఎలాంటిది దేహం అంటే 3 రకములైన ధాతువులతో కూడి ఉన్నది. వాతము, పిత్తము, కఫమనబడేటువంటి రోగములకు నిలయమైనటువంటిది ఈ దేహం. ఇలాంటి దేహం మీద ఆత్మబుద్ధి కలిగినటువంటి వారు జ్ఞానులు ఎందుకు అవుతారు? అదేవిధంగా భార్య పుత్రాదులంతా కూడా కర్మవశాన మనం ఈ జన్మలో పొందాం తప్ప ఈ దేహం అంతా నశించిపోయేదే. ఇదంతా భగవంతుని యొక్క దివ్య లీలా విశేషమని సంసారంతో ఏమాత్రము సంగం లేకుండా ఆ పరమాత్మ యందే మనస్సు ఉంచి నిస్సంగంగా, సంగరహితంగా ఆ పరమాత్మ కైంకర్య బుద్ధితో కర్మలను ఆచరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతునికి ప్రీతిపాత్రులు అవుతారు. కానీ
ఇది నాది, ఇతడు నా పుత్రుడు, ఈ సంపద నాది అనేటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ పరమాత్మను తెలుసుకోలేరు. భౌమ ఇద్యధీహి, అదేవిధంగా ఈ భూమి యందు ఏర్పాటు చేసినటువంటి శిలలతోనూ అలాగే మట్టితోనూ ఏర్పాటు చేయబడినటువంటి దేవతా విగ్రహముల యందు దైవ బుద్ధి లేకుండా ఎవరైతే నిమిత్త మాత్రంగా సేవ చేస్తూ ఉంటారో, తీర్థస్నానానికి వెళ్ళి అది పవిత్ర తీర్థమనే భావన లేకుండా ఏదో నీటిలో మనం స్నానం చేస్తున్నామనేటువంటి భావనతో స్నానం ఆచరించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏమాత్రము జ్ఞానం లేనటువంటి వాళ్ళే. కాబట్టి అలాంటి వాళ్ళందరూ మీలాంటి మహానుభావుల్ని ఒక్కసారి దర్శించినట్లయితే వాళ్ళల్లో ఉన్నటువంటి భేదబుద్ధులన్నీ కూడా నశించిపోతాయి. వాళ్ళంతా భేదబుద్ధి కలిగినటువంటి వారు ఎలాంటి వారంటే గవాం తృణాది భారవాహ గర్దభ, గోవుల కోసం గడ్డి మొదలైనటువంటి పదార్థములను మోసేటువంటి గాడిదల్లాంటి వారు. తీర్థస్నానానికి వెళ్ళి అవి జలములే అనే భావంతో స్నానం చేసేటువంటి వారు. అదేవిధంగా దేవాలయానికి వెళ్ళి దైవ స్వరూపాన్ని చూచి ఇందులో దైవం ఉన్నదనేటువంటి భావం లేకుండా అక్కడ ఒక మట్టినో లేకపోతే శిలనో దర్శించేటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి గాడిదలు అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. శ్రీ సుకౌవాచ, ఈ విధంగా పరమాత్ముడు ఆ దివ్య ఋషులందరినీ స్తోత్రం చేస్తూ చెబుతూ ఉంటే నిశమ్యేత్థం భగవతః కృష్ణస్యాకుంఠమేధసః వచో దురన్వయం విప్రాహ తూష్ణీమాసన్ భ్రమద్ధియః. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆ మహర్షుల్ని స్తుతిస్తూ ఉంటే మహర్షులు ఏమనుకున్నారు? ఇతడు పరమాత్ముడు కృష్ణుడు భగవంతుడు, ఆయన్ని దర్శించాలని మనం వస్తే ఆయనే ఎదురుగా మనల్ని స్తుతిస్తున్నాడు. నిజంగా మనం ఈయన ముందు అంత గొప్పవాళ్ళమా? ఆయన పొగిడినటువంటి వాక్యాలు మనకి ఏమాత్రము అన్వయించవు. అయినా శ్రీకృష్ణుడిలా మన్ని ఎందువల్ల ఇలా మోహపరుస్తూ ఉన్నాడని మోహంతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వారై ఆలోచనలో పడ్డారు వాళ్ళంతా. అంటే చూడండి, ఇందులో గ్రహించవలసింది ఏమిటి? వచ్చినటువంటి దేవర్షులు సామాన్యులు కాదు, కృష్ణుడు పరమాత్మ. కానీ మహర్షులు కృష్ణుడు తమ గురించి చెప్పిన మాటలన్నీ కూడా తమకు అన్వయం కావు అంటే వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదా? నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టే పరమాత్ముడు మనని స్తుతించినప్పటికీ అవి స్తుతివాక్యాలుగా కాకుండా ఇంకా ఏదో తెలుసుకోవాలి, పరమాత్మ అనుగ్రహం మనకు కావాలి అని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు మోహపడలేదు, కానీ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. చిరం విమృశ్య మునయః ఈశ్వరస్యేషితవ్యతాం జన సంగ్రహ ఇత్యూచుః స్మయంతః తం జగద్గురు. చాలాసేపు ఆలోచించిన తర్వాత మునులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. పరమాత్మ అయినప్పటికీ కృష్ణుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను ఈశ్వరుణ్ణి కాదు సామాన్య మానవుణ్ణి అన్న విధంగా మనని స్తుతి చేస్తూ మాట్లాడుతూ ఉన్నారే. అనీశ్వరతాం అంటే నేను సామాన్యుణ్ణే గాని దైవం కాదన్నట్లుగా మన ముందు మానవ సంబంధమైనటువంటి చక్కని ప్రకృతిని ప్రదర్శిస్తూ ఉన్నారు. జన సంగ్రహ ఇత్యూచు. ఎందువల్ల అలాగా అంటే జనాలందరికీ కూడా పెద్దల్ని ఎలా గౌరవించాలో నేర్పటం కోసం, బోధ చేయటం కోసమే కృష్ణుడు ఈ విధంగా మహర్షుల పట్ల వ్యవహరించాడు. అంతేకాకుండా తాను మానవ రూపాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి మానవ సంబంధమైనటువంటి ఆ ప్రవృత్తిని అనుకరిస్తూ అలా చక్కగా తక్కినటువంటి ప్రజలందరికీ పెద్దల్ని గౌరవించే విధానాన్ని నేర్పుతూ జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని ఆ ఋషులు అర్థం చేసుకున్నారు. మునయ ఊచుహు యన్మాయయా తత్వ విదుత్తమావయం విమోహిత విశ్వసృజామధీశ్వరాః యదీశితవ్యాయతి గూఢ ఈహయ అహో విచిత్రం భగవద్విచేష్టితం. ఆహా, పరమాత్ముని యొక్క మాయ తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు. ఈ పరమాత్ముని యొక్క మాయ చేతనే అందరూ మోహితులవుతూ ఉంటారు. మనం ఎంత తత్వజ్ఞానులమైనా ప్రజాపతులమైనప్పటికీ కూడా పరమాత్ముని ముందు మనమంతా ఆ తత్వాన్ని సంపూర్ణంగా తెలియని వాళ్ళమే అగుచున్నాము. ఎందువల్ల అంటే మానవునిలా కనిపిస్తూ ఈయన మాయ చేస్తున్నాడు ఈ పరమాత్మ అని ఆ మహర్షులు భావిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం.
ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.